హాయ్ అండి, మీలో ఎంతమంది వైట్ బట్టలకి బ్లూ యూజ్ చేస్తూ ఉంటారు? అయితే యూజ్ చేసే వాళ్ళ కోసమైతే ఈ వీడియోలోకి వెళ్ళిపోతాం రండి. అయితే ఈ బ్లూ తయారు చేయడానికి కావాల్సిన ఒకే ఒక ఇంగ్రీడియంట్ అనమాట వాటర్ కూడా అనుకోండి. చూసారా, ఇది బ్లూ కలుపుకోవడానికి కెమికల్ అనమాట. మన పచారీ షాప్లో కానీ కెమికల్ షాప్లో కానీ అడిగితే ఇస్తారు. కేవలం 20 రూపీస్ మాత్రమే. ఒక 20 రూపీస్తోని 1 లీటర్ బ్లూ అయితే మనం తయారు చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చేసి చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక స్టీల్ గిన్నె ఒకటి తీసుకోండి. స్టీల్ వాటిలో చేస్తేనే మంచిది. అందులోని బాటిల్ కొలతకు అనమాట ఒక బాటిల్ వాటర్ వేసేయండి. నేనైతే 1 లీటర్కే చేస్తున్నాను. అంటే కొలతకి మీ దగ్గర మెజరింగ్ కప్స్ ఉంటే వాటితో వేయండి, లేదంటే ఒక బాటిల్ తీసుకుంటే అది లీటరే ఉంటుంది కదా, ఒక బాటిల్ వాటర్ వేసేస్తే సరిపోద్ది. అది మీరు స్టవ్ మీద పెట్టేయండి. వాటర్ అనేది బాగా మసలకూడదు అనమాట, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఈ బ్లూ చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఏంటంటే మనం ఉజాలా కొంటాం కదా, దాని అంత క్వాలిటీగా ఉండకపోయినా మన బెడ్షీట్లకి వాటికి పెట్టినప్పుడు చాలా బాగుంటుంది అనమాట. ఇందులో మనం పర్ఫ్యూమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కంఫర్ట్లో పెట్టకుండా ఒకేసారి బ్లూతోనే అయిపోతాయి అనమాట. వాటర్ అయితే గోరువెచ్చగా అయిపోయి ఇప్పుడు దింపేయండి. స్టవ్ మీద ఉంచొద్దు, దించేసేయండి. గోరువెచ్చగా ఉన్న వెంటనే దించి పక్కన పెట్టుకోండి. ఇక మనం ఏదైతే ప్యాకెట్ కొన్నాం కదా, ఆ ప్యాకెట్ ఇప్పుడు మనం తిప్పుతూ కలపాలన్నమాట. తిప్పుతూ కలపడం వల్ల వాటర్ తిప్పుతూ కలుపుతూ ఉంటే బాగా కలుస్తుంది. నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో చేస్తున్నాను కాబట్టి నేను అలా చేయలేదు, ఒకేసారి వేసేసాను. మీరైతే అలా వేయొద్దు. నేను ఇలా వేయడం వల్ల ఏంటంటే చిన్న చిన్న గడ్డలుగా ఉన్నాయన్నమాట. అలా వేయకుండా మనం తిప్పుతూ కలుపుతూ ఉంటే అసలు గడ్డలు ఏమి ఉండదు, చక్కగా నీట్గా వచ్చేస్తుంది. గోరువెచ్చగా అయినప్పుడు ఇలాగ బాగా కలిపేసుకుంటే చూసారా, చిన్న ప్యాకెట్ వేయగల వాటర్ అంతా ఎంత బ్లూగా వచ్చాయో. నేనైతే క్లాత్ కూడా నేను వాటర్లో పెట్టి చూసాను, చాలా బాగా వచ్చింది. చూపిస్తాను. ఇలా అయితే మీరు చాలాసేపు కలపండి. చూస్తారా, నాకు గడ్డలుగా ఉన్నాయని చెప్పాను కదా, ఇలా గడ్డలుగా ఉన్నాయన్నమాట. పర్లేదు, అన్నీ మనం అలా వడపెడతాం కదా, స్ట్రైనర్ తీసుకొని వడపెట్టేస్తే సరిపోతుంది. నేనైతే ఇలా చేశాను, చాలా బాగుంది. 20 రూపీస్తో అని 1 లీటర్ బ్లూ అయితే మనం తయారు చేసుకోవచ్చు. బయట అంటే మన ఇంటింటికి వచ్చి అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళైతే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మనకి జస్ట్ 20 రూపీస్తో మనం చేసేసుకోవచ్చు కదా, చక్కగా మనం చేసి మన పక్కింటి వాళ్ళకి కూడా మనం ఇవ్వచ్చు. నేనైతే చాలా చేసి వాడాను, చాలా బాగానే ఉంది. పర్ఫ్యూమ్ వేసుకుంటే స్మెల్ ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఆల్రెడీ బ్లూ స్మెల్ బాగానే వస్తుంది, పర్లేదు, బాగానే ఉంది. అయితే చిన్న గడ్డలు ఉన్నాయని చెప్పాను కదా, ఇంకా వైట్ క్లాత్తో నేను వడపెట్టేస్తున్నాను, క్లాత్ వేసి. మీరు కూడా ఇలా చేయండి. ఒకవేళ మీరు తిప్పుతూ వేస్తున్నా సరే ఒకసారి వడపెట్టుకుంటే ఇంకా చిన్న పార్టికల్స్ ఏమైనా, అంటే అది కెమికల్ కదా, చిన్న పార్టికల్స్ ఉండిపోతాయి అనమాట. అవి లేకుండా ఉండాలని ఇలా వడపెట్టుకొని ఇంకా డైరెక్ట్గా మీరు బాటిల్లో వేసేసుకోండి. నేనైతే ఇలాగా వడపెట్టేసాను. చూసారా, నాకైతే చిన్న గడ్డలు ఉన్నాయి, అవి పోవాలని ఇంక నేను వడపెట్టాను. మీరు కూడా అలా చేయండి. నేను ఇంకా ఇలా వడపెట్టింది నేను ఒకసారి ట్రై చేస్తున్నాను అనమాట, ఎలా వచ్చింది ఏంటనేది. చాలా బాగా వచ్చింది. కొంచెం అయితే కొన్ని డ్రాప్సే వేసాను అనమాట. చూసారా, వాటర్ కూడా బ్లూగా ఎలా వచ్చాయో. ఇంకా నా దగ్గర ఉన్న వైట్ క్లాత్ నేనైతే వాటర్లో వేసాను. చూడండి, బాగా వచ్చింది కదా. ఇదన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మనీని సేవ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.